ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు కానీ చాలా నిజాయితీ గల మనిషి. అతను తన చిన్న పొలంలో కష్టపడి పనిచేసి జీవనం సాగించేవాడు. ఒక రోజు, గ్రామానికి రాజు వచ్చాడు. గ్రామంలో ఉన్న ప్రజల పరిస్థితిని తెలుసుకోవడానికి అతను ఒక పరీక్ష పెట్టాడు. రాజు అన్నాడు, నేను ప్రతి ఒక్కరికి ఒక గింజ ఇస్తాను. మీరు దీన్ని నాటి, ఒక సంవత్సరం తర్వాత మొక్కగా తీసుకురండి. ఎవరి మొక్క బాగా పెరుగుతుందో వారికి బహుమతి ఇస్తాను. అందరూ ఆనందపడ్డారు. రామయ్య కూడా ఒక గింజ తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అతను ఆ గింజను మంచి మట్టిలో నాటి, ప్రతిరోజు నీళ్లు పోశాడు. ఎంతో శ్రద్ధగా చూసుకున్నాడు. కానీ రోజులు గడిచినా ఆ గింజ మొలకెత్తలేదు. ఒక నెల, 2 నెలలు, 6 నెలలు గడిచినా ఎలాంటి మొక్క కనిపించలేదు. రామయ్య బాధపడ్డాడు. నేను ఎంత కష్టపడ్డా మొక్క రాలేదు. కానీ నిజం చెప్పాలి అని అనుకున్నాడు. ఇంకా ఒక సంవత్సరం పూర్తయింది. అందరూ తమ తమ మొక్కలతో రాజు దగ్గరకు వెళ్లారు. వారి మొక్కలు చాలా అందంగా, పుష్పాలతో నిండిపోయి ఉన్నాయి. రామయ్య మాత్రం ఖాళీ కుండతోనే వెళ్ళాడు. ఇతరులు అతన్ని చూసి నవ్వారు. నీకు మొక్క కూడా పెంచలేవా అని ఎగతాళి చేశారు. రామయ్య సిగ్గుపడుతూ రాజు ముందు నిలబడ్డాడు. రాజు అందరి మొక్కలను పరిశీలించాడు. చివరికి రామయ్య దగ్గరకు వచ్చాడు. నీ మొక్క ఎక్కడా అని అడిగాడు. రామయ్య వినమ్రంగా అన్నాడు, మహారాజా, నేను మీరు ఇచ్చిన గింజనే నాటాను. ఎంతో శ్రద్ధగా చూసుకున్నాను. కానీ అది మొలకెత్తలేదు. అందుకే నేను ఖాళీ కుండతో వచ్చాను. అప్పుడు రాజు చిరునవ్వు నవ్వాడు. అతను అన్నాడు, ఇక్కడ ఉన్న వారిలో నిజమైన విజేత రామయ్య. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు చెప్పాడు, నేను మీ అందరికీ ఇచ్చిన గింజలు ఉడికించినవి. అవి ఎప్పుడూ మొలకెత్తవు. కానీ మీరు అందరూ వేరే గింజలు నాటి మొక్కలు తెచ్చారు. ఒక్క రామయ్య మాత్రమే నిజాయితీగా వచ్చాడు. రామయ్యను రాజు గౌరవించి బహుమతి ఇచ్చాడు. నీతి, మోరల్: నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. అబద్ధంతో గెలిచిన విజయం నిజమైనది కాదు.